the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లేదా 33rd ఎడిషన్ ఆఫ్ ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్లో భారత్ నేటి వరకు సాధించిన పతకాల సంఖ్య, పతకాల వివరాలను గనక పరిశీలించినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. 2024 సంవత్సరం విశ్వ క్రీడలు లేదా ఒలింపిక్స్ వేదిక ఏంటి? నగరం ప్యారిస్ ఒలింపిక్స్. సో ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్నాయి. ఇవి ఎన్నవ ఎడిషన్? 33rd ఎడిషన్ ఆఫ్ ఒలింపిక్స్. గుర్తుంచుకోండి, ఒలింపిక్స్ ముగిసిన తర్వాత నెక్స్ట్ 1 or 2 years or 3 yearsలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయినా కూడా ఒలింపిక్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం ఆనవాయితీగా మనం చూస్తున్నాం. అంతటి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్యారిస్ ఒలింపిక్స్ 33rd ఎడిషన్. ఇందులో నేటి వరకు ఈరోజు ఆగస్ట్ 10th, సో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్యను గనక పరిశీలిస్తే 6 పతకాలను భారత్ సాధించింది. అందులో 5 పతకాలు వచ్చేసేసి బ్రాంజ్ మెడల్స్, 1 మెడల్ వచ్చేసి సిల్వర్ రజత పతకము. ఎవరెవరు సాధించారో చూద్దాం. సో ఈ ఒలింపిక్స్లో భారత్ సాధించిన మొట్టమొదటి పతకం మను భాకర్ రూపంలో. సో మను భాకర్ గారు ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. ఈ ఒలింపిక్స్లో భారతదేశానికి మొదటి పతకాన్ని తీసుకువచ్చిన క్రీడాకారిణి. సో మను భాకర్ విమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్. అండ్ సెకండ్ వచ్చేసి మిక్స్డ్ డబుల్స్గా ఇక్కడ మను భాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ ఇద్దరు కలిసి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు షూటింగ్ విభాగంలో. సో ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు తీసుకొచ్చిన భారతీయ క్రీడాకారిణిగా లేదా ఇండియన్గా మను భాకర్ సరికొత్త చరిత్రను లిఖించడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి 3rd మెడల్ వచ్చేసి షూటింగ్ విభాగంలోనే స్వప్నిల్ కుశాల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెన్స్ 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్లో తను బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టీమిండియా హాకీ టీమిండియా మనకు వచ్చేసి మెన్స్ హాకీలో బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. ఈ బ్రాంజ్ మెడల్ కోసం స్పెయిన్ని ఓడించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి గత ఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని భారతదేశానికి తీసుకువచ్చిన జావలిన్ థ్రోయర్, ఆగస్ట్ 7th అంటేనే గుర్తుకొచ్చే ఒక వ్యక్తి మన భారతీయుడు నీరజ్ చోప్రా. రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని సాధించడం జరిగింది 2024 ఒలింపిక్స్లో. ఇకపోతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేదా నిన్న మిడ్ నైట్ టైంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెజ్లింగ్లో మరొక పతకం రావడం జరిగింది. అమన్ నెహ్రావత్ తను బ్రాంజ్ని గెలుపొందడం జరిగింది. మొత్తం 6 పతకాలు గుర్తుంచుకోండి. ఇక ఒలింపిక్స్ ఆగస్ట్ 11th ముగియనున్నాయి. ఓకేనా? సో ఈ పతకాల సంఖ్యను, విభాగాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 5 బ్రాంజ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్. ఇప్పటికీ భారతదేశానికి ఈ ఒలింపిక్స్లో స్వర్ణం రాలేదు. ఓకేనా? సో ఈ మెడల్స్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఒలింపిక్స్ సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్, ఒలింపిక్స్ అసలు చరిత్ర ఏంటి, ఒలింపిక్స్ సంబంధించిన చరిత్ర పైన క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒలింపిక్స్లో ఉండే ఆ పథకంలో ఉండే 5 రింగ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, ఒలింపిక్స్ మెడల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ 2 వైపులా ఏమేమి ఉంటాయి, ఇటువంటి పాయింట్స్ పైన కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. మీకు నేను ఒలింపిక్స్ సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని పార్ట్ 1 వీడియోని ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఫాలో కాని వారు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. అందులో ఒలింపిక్స్ సంబంధించి పార్ట్ 1 వీడియో హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఒలింపిక్స్ మొత్తం కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఇక ఒలింపిక్స్ ముగింపు వేడుకలు. సో ముగింపు వేడుకల్లో పతాకధారిగా మరొక క్రీడాకారుడు పిఆర్ శ్రీజేష్, మన హాకీకి సంబంధించిన దిగ్గజ ఆటగాడు నిలిచారు. ఇటీవల రిటైర్మెంట్ కూడా పలికాడు. ఇప్పటికే పతాకధారిగా ఎవరు ఎంపికయ్యారు? మను భాకర్. తనతో పాటు పతాకధారిగా శ్రీజేష్. యాక్చువల్గా పతాకధారిగా నీరజ్ చోప్రా గారిని కూడా ఎంపిక చేయాలని చెప్పేసి భారత ఒలింపిక్ సంఘం భావించింది.
కాకపోతే ఇక్కడ ఇంపార్టెన్స్ పిఆర్ శ్రీజేష్కి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే తను రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇది చివరి ఒలింపిక్స్ కాబట్టి తనకి ఇస్తే అవకాశం బాగుంటుందని నీరజ్ చోప్రా కూడా భావించడం జరిగింది. ఇవన్నీ చూద్దాం ఇక్కడ. సో పతాకధారిగా శ్రీజేష్. ఒలింపిక్స్ హాకీలో భారత్ వరుసగా 2 కాంస్య పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్కు భారత ఒలింపిక్ సంఘం తగిన గుర్తింపునిచ్చింది. ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో స్టార్ షూటర్ మను భాకర్తో కలిసి శ్రీజేష్ పతాకధారిగా వ్యవహరిస్తారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా గారు తెలపడం జరిగింది. ముగింపు మార్చ్ ఫాస్ట్లో వీరిద్దరు భారత బృందానికి నాయకత్వం వహిస్తారు, గుర్తుంచుకోండి. అండ్ దేశంలోనే తొలి రైస్ ఏటీఎం, దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన లేదా ప్రపంచంలో ఇలాంటి అంశాల గురించి మనము సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో సూపర్లేటివ్ టాపిక్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఏ పోటీ పరీక్షలో అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో పర్ హెడ్ అక్కడ 25 కిలోల బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. సేమ్ బయోమెట్రిక్ ఆధారంగా మనకి ఏదైతే ఏటీఎం మిషన్ ఉంటుందో అలాగే ఏటీఎం మిషన్ ద్వారా మనకు రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే దేశంలోనే తొలిసారిగా రైస్ ఏటీఎంను ఒడిషా ఆహార సరఫరా వినియోగదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ప్రారంభించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ కార్డుదారుడు బయోమెట్రిక్ చేసిన అనంతరం ఏటీఎం స్క్రీన్పై రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే 25 కేజీల వరకు బియ్యాన్ని పొందవచ్చు. ఒడిశాలోని 30 జిల్లాల్లో ఈ తరహా ఏటీఎంలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ కార్డ్ పథకంలో భాగంగా విస్తరించవచ్చు అంట, గుర్తుపెట్టుకోండి. ఇక క్యాబినెట్ డెసిషన్. సో నిన్నటి రోజున యూనియన్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందులో డెసిషన్స్లో ఇంపార్టెంట్ డెసిషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఆవాసం అంటే నివాసం. సో ఇంటి నిర్మాణానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకము. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న పథకం ఏదైతే ఉంటుందో 2024-25 ఈ ఆర్థిక సంవత్సరం నుండి 2028-29 ఆర్థిక సంవత్సరం అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో దాదాపు 3,06,137 కోట్ల రూపాయలను అవుట్లే ఖర్చు చేయబోతున్నారు. మరో 2 కోట్ల ఇండ్లను ఇందులో భాగంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో నిర్మించి దాదాపు 10 కోట్ల జనాభాకి బెనిఫిట్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వము. సో గుర్తుంచుకోండి. సో ఇది ఒక డెసిషన్. నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సంబంధించి రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏంటని అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యుద్ధ క్షేత్రంలోకి రోబో శునకాలను పంపించే ఒక ఆలోచనతో యుక్రెయిన్ బ్యాడ్ వన్ను సిద్ధం చేస్తూ వార్తల్లోకి వచ్చింది. బ్యాడ్ వన్ రోబో శునకాలు అంటే మనం గతంలో చైనా గురించి డిస్కస్ చేసి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న యుక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది. సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశము రోబో శునకం బ్యాడ్ వన్ను అభివృద్ధి చేసింది. యుద్ధ క్షేత్రంలో సైనిక ఆపరేషన్లలో వీటిని వాడాలని రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇవి కీలకంగా మారతాయని యుక్రెయిన్ భావిస్తోందంట. త్వరలో వీటిని సైన్యంలో మోహరించబోతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. నెక్స్ట్ ఇరాక్లో బాలికల కనీస వివాహ వయస్సు 9 ఏళ్లకు తగ్గింపు అంట. సో చాలా ఏమంటాము డెసిషన్ అనేది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని డెసిషన్. సో చిన్నపిల్లలకు పెళ్ళి అన్నట్టు పార్లమెంట్లో ప్రభుత్వం బిల్లు బాలికల కనీస వివాహ వయస్సును 18 నుంచి 9 ఏళ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వము పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. చిన్నపిల్లలకు పెళ్ళి. ఈ ముసాయిదా బిల్లు ప్రకారము బాలుర వివాహ వయస్సును 15కు తగ్గించారు. ఇరాక్ ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తుందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఖచ్చితంగా అది వాస్తవం చెప్తుంది. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను దెబ్బతీస్తుందని తెలిపారు. ఇరాక్లో పెద్ద ఎత్తున బాల్య వివాహాలు జరుగుతున్నాయని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ నివేదిక ప్రకారము ప్రస్తుతం 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 28% మందికి 18 ఏళ్లకు ముందే వివాహం అయిందంట, గుర్తుపెట్టుకోండి. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుకు లోక్సభ ఆమోదం. సో భారత పౌర విమానయాన రంగానికి సంబంధించి అనుకోవచ్చు. ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో ఆ కన్సర్న్ మినిస్ట్రీకి
మనకు ఎర్రన్నాయుడు గారి తనయుడు. సో ఇక్కడ చూస్తే సో విమాన హెలికాప్టర్ పరిశ్రమలకు రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ రీసెంట్గా బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతులను అమలు చేసేందుకు ఉద్దేశించిన భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024కు శుక్రవారం లోక్సభ ఆమోదం తెలిపింది. 90 ఏళ్ల కిందటి ఎయిర్క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు చెప్పడం జరిగింది. సో రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం చాలా అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తున్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని కూడా గతంలో స్వీకరించడం జరిగింది. సో అద్భుతమైన పనితీరుతో అందరినీ కూడా ఆకర్షిస్తున్నారు. సో ఇప్పుడు మంత్రి రూపంలో కూడా మనం చూస్తున్నాం. ఓకేనా. సో జూలై 31న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. విమాన ఛార్జీల పెరుగుదల సహా ఇతర అంశాల్లో పౌరుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆన్లైన్ మెకానిజాన్ని ఈ బిల్లులో పొందుపరచమని చెప్పడం జరుగుతుంది. ఛార్జీల విషయంలో విమానయాన సంస్థలు ప్రజలకు సమాన అవకాశాలు ఉండాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని చెప్పడం జరిగింది. అండ్ చంద్రుడిపై లైఫ్ బ్యాంక్ అనే అంశం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అంతరించిపోతున్న దశలో ఉన్న 10 లక్షల జాతులు జీవరాశులను బతికించాలన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు చంద్రుడిపై లైఫ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో భూమిపై ప్రమాదంలో ఉన్న జీవాల కణాలను చంద్రుడిపైకి తరలించి వాటిని రక్షించాలని నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా DNA విత్తనాలు, కణాలు, కణజాలాలను ద్రవ నైట్రోజన్ను ఉపయోగించి ఘనీభవింపజేసి చంద్రుడిపైకి తరలిస్తారు. చంద్రుడి ఉపరితలంపై ఎలాగూ ఉష్ణోగ్రత -180 డిగ్రీ సెల్సియస్ నుంచి -230 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. కాబట్టి జీవ పదార్థాలు భద్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అండ్ తెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం రీసెంట్గా అంశము. దేశంలో గత 10 ఏళ్లలో 1700 చదరపు కిలోమీటర్ తగ్గిన అటవీ భూమి అంట. దేశంలో గత 10 ఏళ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 1700 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంత భూమిని కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో అటవీ ప్రాంత విస్తీర్ణం పెరిగినట్లు పర్యావరణ అటవీ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ గారు వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక ఈ సంవత్సరంలో మనం చూడబోతున్నాము ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023-2024లో రిలీజ్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ హైదరాబాద్లో క్యాంకాస్ట్ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధులు చర్చలు కూడా జరిపారంట. తెలంగాణలో పెట్టుబడులకు క్యాంకాస్ట్ సంస్థ ఆసక్తి కనబరిచింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా సమావేశం కావడం జరిగింది. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం నెలకొల్పడానికి క్యాంకాస్ట్ అంగీకరించిందని ఈ పరిస్థితులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తి రేఖా శర్మ గారు 2018 ఆగస్టు 7 నుండి పదవిలో ఉన్నారు. ఏ పదవిలో? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి చైర్పర్సన్ విధులను నిర్వర్తిస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఆ సంస్థకి చైర్పర్సన్గా. మనందరికీ తెలుసు కొన్ని సంస్థలు, కొన్ని కమిషన్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడాలి. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. మన భారతదేశంలో కొన్ని బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాచ్యుటరీ బాడీస్ ఉంటాయి కదా, వాటి గురించి చూడండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే దట్ ఈస్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. రాజ్యాంగంలో మెన్షన్ చేయబడిన సంస్థ ఏదైతే ఉంటుందో దాన్ని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి రాజ్యాంగంలో లేకున్నా కూడా కొన్ని పవర్ఫుల్ బాడీస్ పనిచేస్తున్నాయి చట్టబద్ధంగా, పార్లమెంట్ రూపొందించే చట్టబద్ధంగా ఏర్పడి పనిచేస్తున్నాయి. అందులో ఉదాహరణ NCW, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఏదైనా చట్టబద్ధ సంస్థ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చట్టం గురించి, రాజ్యాంగబద్ధ సంస్థల గురించి నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏ ఆర్టికల్ ఆధారంగా ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనే సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1992 జనవరి 31న ఏర్పాటైంది. ఆ సంస్థకి రీసెంట్ వరకు లాస్ట్ 2 days వరకు కూడా చైర్పర్సన్గా రేఖా శర్మ గారు దాదాపు 7 సంవత్సరాల పాటు చైర్పర్సన్గా విధులు నిర్వర్తించారు. ఇటీవల తన పదవీ కాలం అనేది ముగిసింది. గుర్తుంచుకోండి, రేఖా శర్మ గారు పదవి నుండి రీసెంట్గా తన బాధ్యతలు ముగించుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి.
సో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండియన్ మెడల్స్ ఎట్ ప్యారిస్ ఒలింపిక్స్ అని చెప్పేసి డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత పతాకధారిగా ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పిఆర్ శ్రీజేష్ అండ్ మను బాకర్. నెక్స్ట్ దేశంలోని తొలి రైస్ ఏటీఎం భువనేశ్వర్ ఒడిషా. అండ్ క్యాబినెట్ అప్రూవల్స్. నెక్స్ట్ యుద్ధ క్షేత్రంలోకి రోబో శునకాలు బ్యాడ్వన్ పేరుతో సిద్ధం చేసిన యుక్రెయిన్. ఇరాక్లో బాలికల కనీస వివాహ వయస్సును 18 నుండి 9 ఏళ్లకు తగ్గించే బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుకు లోక్సభ ఆమోదము. చంద్రుడిపై లైఫ్ బ్యాంక్ ఏర్పాటు చేసే ఆలోచనలో శాస్త్రవేత్తలు. తెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం అని చెప్పేసి అంశము. నెక్స్ట్ హైదరాబాద్లో క్యాంకాస్ట్ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రము. నెక్స్ట్ ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ గారి పదవీకాలము ముగింపు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.